అమరవీరుల ఆశయాలను మరి చేతిని అడ్డుపెట్టి మరి చేతిని అడ్డుపెట్టి విప్లవకారులను చంపి వచ్చినటువంటి అందరికీ కూడా కామెంట్ స్క్రిప్ట్లో అభినందనలు. ఏదైతే ఇరగదిల్ల భుక్షమన్న ఏం కోరుకున్నాడు, పేదవానికి భూమి కావాలి, గూడు కావాలి, నీడ కావాలని కోరుకున్నటువంటి భుక్షమన్న 19 సంవత్సరాలు ఈ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు దూరమయ్యి కావస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో విప్లవ ఉద్యమం మహాంతరంగా జరుగుతున్నటువంటి విప్లవ ఉద్యమంలో అనేక మంది కట్ట నరసింహారెడ్డి, ఇక్కిరి ధర్మన్న వారి స్ఫూర్తితోటి ఇరగదిల్ల భుక్షమన్న నిర్బంధంలో కూడా పార్టీచ్చే కార్యక్రమాలు, పార్టీచ్చే పిలుపులో పాల్గొంటూ ఈ ప్రాంతంలో దున్నేవాడికే భూమి కావాలని, ఈ గ్రామంలో ఉన్నటువంటి దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ ఇరగదిల్ల భుక్షమన్న. అలాగే దేశంలో, రాష్ట్రంలో ఇప్పుడే మన నాయకులందరూ కూడా చెప్పారు, ఇప్పుడే రానున్న రోజులలో భారీగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇప్పటికే నిన్నగాక మొన్న అమెరికా సామ్రాజ్యవాదం ఇతర దేశాలపై దాడులు జరుపుతున్న తరుణంలోనే ఇప్పటికే ప్రతి గ్రామంలో, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, గ్యాస్ కొరత ఏర్పడతా ఉంది, నూనె కొరత ఏర్పడతా ఉంది. ఇప్పటికే అన్ని రేట్లు అనేది మండిపోతున్న పరిస్థితి కూడా ఉన్నది. ఇప్పటికే రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేయకుండా నిరుద్యోగులకు, వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా 191,000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ఈ ప్రాంతంలో భూమి కోసం, ముక్తి కోసం, ఈ తాడిత పీడిత ప్రజల విముక్తి కోసం అనేక మంది వీరులు అమరులయ్యారు. వారి అమరవీరుల ఆశయం కోసం మనం ముందుండి పనిచేయవలసిన అవసరం ఉంది. అలాగే ఇరగదిల్ల భుక్షమన్న ఏదైతే ఆశయం కోసం కొట్లాడాడో, పోరాడాడో, ఆయన ఆశయం ముందుకు తీసుకుపోయేంత వరకు కూడా మనం కృషి చేయాలని చెప్తా ఉన్నాం.